నన్ను కూడా ఆయన కరుణిస్తున్నాడు కదా. ఆయన సన్నిధానుడి వాక్య మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తే కానీ నా జీవితంలో మార్పు లేదు అని గమనించాడు. ఆశతో ఎదురు చూశాడు. அந்த యేసుని ఊరి బలియాయి కడந்துవల్ల ఆ రోజు యేసు ప్రభు ఎరికో గ్రామంలోకి వచ్చారు. యేసు పోகிறாరన్న செய்தி அவர் கேள்விப்பட்ட போது యేసు ప్రభు అటు వెళ్తున్నారని ఆ సమాచారం విని ఏదో నా అద్భుతంతో పెరగக்கூடிய నేరం ఇది ప్రభు నా జీవితంలో అద్భుతం చేసే సమయం. యేసు పక్కనే వந்திருக்கிறார். యేసు ప్రభు నా పక్కనే దాటి వెళ్ళిపోతున్నారు. எனக்கு அற்புதம் செய்ய முடியும். ఆయన నాకు అద్భుతం చేయుటకు శక్తి కలిగిన వాడు. இந்த நேரத்தில் விட்டுவிடக்கூடாது. ఈ సమయాన్ని నేను చాలు విడుచుకోను. அவர் சத்தமாய் கூப்பிடுகிறார். అది బిగ్గరగా ప్రభుని పిలిచారు. యేసువే எனக்கு இரண்டும். యేసయ్యా నా ఎడల కనికరం చూపండి. యేసు ప్రభు దరిదాపులో ఉన్నవాళ్ళు అతన్ని గద్దించారు. మాట్లాడకుండా మౌనంగా ఉండమన్నారు. అవసరమై పోయి కొண்டிருக்கிறார். ఆయన అత్యవసరంగా వెళుతున్నారు. ఆయన అవగాహన భిక్షగర అరవకు మౌనంగా ఉండు. కొరిడనే அமைதியாயிரு. ஒரு குட்டோட అరవకు మౌనంగా ఉండు. అక్కడ அமைதி పడుతున్నారు. యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజలు అతన్ని గద్దిస్తున్నారు. అయితే అతనికి ఒకటే తెలుసు, ఈయన ఇప్పుడు నా జీవితంలో ప్రభు అద్భుతం చేస్తారు. ఈ సమయాన్ని నేను చాలా విడుచుకోను. నన్ను కరుణించండి. ఎప్పుడైతే అతని స్వరాన్ని యేసు ప్రభు విన్నారో అక్కడే నిలిచాడు. அவன் அழைத்து வாருங்கள் சொன்னார். యేసు ప్రభు చెప్పిన వాడి ఇక్కడ తీసుకుంటండి. அவனுக்கு ஒரு அற்புதமான சுரத்தை கொடுத்தார். అద్భుతమైన స్వస్థతని భక్తిమై కలిగిన కண்கள் பார்வையடைந்து అతని గుడ్డివాడిగా ఉన్న అతని కన్నులు తెరవబడ్డాయి. చూపొచ్చు. సంతోషమై మారి అతని దుఃఖము సంతోషముగా మార్చబడింది. అదే యేసు క్రీస్తు ఈ రాత్రి నడిచి వస్తున్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. உங்களுக்கு இறங்கும்படிக்கு அவர் காத்திருக்கிறார். మీ ఎడల కరుణ చూపించడానికే మొదటి రాత్రి దిగొచ్చాడు. ఆయన అద్భుతం చెయ్యబడి அவர் கடந்து வந்திருக்கிறார். ఆయన అద్భుతం చేయడానికే మహిమను విడిచి దిగొచ్చాడు. మన మధ్యలో మీరు అద్భుతంతో పెట్టుబడబోகிறீர்கள். ఇప్పుడే మీరు అద్భుతాన్ని అనుభవించబోతున్నారు. సంతోషమై మారబోయే దుఃఖము సంతోషముగా మార్చబడబోతాము. అందుకే యేసు ప్రభు మిమ్మల్ని వెతుక్కుంటూ దయాక్షేత్రానికి వచ్చాడు. ఎవరైతే ఈ రాత్రి నా ప్రభు సన్నిధిలో మొదలుపెడతారో వారందరికీ దయాక్షేత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు ఈ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్థితిగతుల మధ్యలో